ప్రైజ్ లార్డ్ అమ్మ అందరికీ. ప్రైజ్ లార్డ్. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క రెండవ బైబిల్ స్టడీని బట్టి ప్రభునామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అన్నవాళ్ళు ఇలా టేబుల్ కావాలన్నప్పుడు మంచిగా అన్నీ అరేంజ్ చేశారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఏంటంటే కొంచెం కన్వీనియంట్గా ఉండటానికి పైన ఉంటే బోర్డు పెట్టుకోవడం అనేది అది మీకు ఏమి కష్టమైందేం కాదు. జస్ట్ ఒకసారి దాన్ని చూసుకుంటే మనకి కొంచెం ఆ మ్యాప్ త్రూ కొంచెం మనకి కొంత ఐడియా వస్తుందనే ఉద్దేశంతోనే మనం అలా చేయటం జరిగింది. సో మనము చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. మరి పెనియేలు ప్రార్థనా మందిరము బండ్లగూడ నాగోల్లో ఇటు రీతిగా శేషించబడినటువంటి పరిశుద్ధులతో అయోగ్యుని నేను కూడా చేరి మీ పాద సన్నిధిలో కనబడే ధన్యత ఇచ్చినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయతో కనికరించండి, కృప చూపించండి, ఆదుకోండి ప్రభా. మరి మీ యొక్క చిత్తాన్ని ఎరిగి ప్రభా, మరి మాకు ఇచ్చినటువంటి యొక్క బైబిల్ స్టడీ శ్రేష్టమైన సమయాన్ని నీ ప్రజలైన వారు ఎవరు కూడా వారి సమయాన్ని వ్యర్థపరచుకోకుండా ప్రభా, మేము మీ సన్నిధిలో గడిపే సమయం మాకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. అయోగ్యుని తండ్రి, నన్ను మీ సిలువు చాటును మరుగుపరుస్తూ రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. డిస్పెన్సేషన్స్ లేక కాలములు, పీరియడ్స్, ఏజెస్, వీటి గురించి ప్రభా బైబిల్ చెప్తున్నటువంటి కొన్ని విషయాలను మేము అర్థం చేసుకోవటానికి మీ వినికుడిలో నుంచి ప్రభా వాక్యం ద్వారా మాకు ఏదైతే మీరు రుజువుపరుస్తున్నారో వాటిని తెలుసుకొని తద్వారా ప్రభా మేము మీ బిడ్డలుగా ఆత్మీయంగా ఇంకా లోతైన అనుభవం కలిగిన వారంగా ఉండేదాని కొరకై సిద్ధపరచవలసిగా కోరుకుంటాం. ఇప్పటికే వచ్చిన ప్రియులను బట్టి వందనాలు. పాటల్లో మాకు తోడైన దేవుడు తిరిగి వాక్యం చుట్టూ చేరిన మనం జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా రావాల్సిన ఎవరైనా మీ ఉద్దేశంలో ఉంటే త్వరపడి వచ్చి వారి భాగం వారు పొందినట్లుగా మీ దయ చూపించవలసిందిగా కోరుకుంటూ మీపై ఆధారపడుతూ మరొకసారి నా యొక్క నిస్సహాయ స్థితిని నేను ఒప్పుకుంటూ వస్తుండగా మీ దయ చూపించమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అర్పించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మనము డిస్పెన్సేషన్స్ అనే దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చినాము. పోయిన వారం కూడా దాని గురించే కొంత దానికి సంబంధించి ఇంట్రడక్షన్గా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. సో దీనికి సంబంధించి కొంత లాస్ట్ వీక్ చెప్పిన దాన్ని మనం కొంత చూసుకుంటే మనకు కొంత అర్థమవుతుంది కనుక దానిలో నుంచి హిస్టరీ చెప్పేదాని గురించి 3 రకాలైనటువంటి ఏజెస్ గురించి మాట్లాడుకున్నాం. అదొకటి స్టోన్ ఏజ్ అని, దాన్నే ప్రీ హిస్టరీగా పూర్వ చరిత్రగా దాన్ని జ్ఞాపకం చేస్తూ బిఫోర్ క్రైస్ట్ 600 నుంచి 476 వరకు ఆ పీరియడ్, ఆ ఏజ్ వెళ్ళినట్లుగా మనం కొంత చూస్తూ వచ్చినాం. తర్వాత రెండో దాన్ని బ్రాంజ్ ఏజ్, దాన్నే మిడిల్ ఏజెస్ అంటున్నాము, మధ్య యుగాలు. దానికి సంబంధించింది కూడా కొంత అంటే చరిత్ర చెప్పేదాన్ని మనము దాన్ని చూసాం. తర్వాత ఐరన్ ఏజ్ అంటే మోడర్న్ ఎరా, ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క మోడర్న్ ఎరా, ఆధునిక యుగంలో అది ఏడి ఆఫ్టర్ డెత్ 450 నుంచి టిల్ డేట్ ప్రజెంట్ దాన్ని మనకి చరిత్ర చెప్పేది. అయితే బైబిల్ ఏం చెప్తుందనే విషయాలు పోయిన వారం మనం చూస్తూ వచ్చాము. సో బైబిల్ టెల్స్ us 7 రకాలైనటువంటి డిస్పెన్సేషన్ గురించి చెప్తా ఉంది. 7 రకాల డిస్పెన్సేషన్స్, వాటి కాలాలను అనుకోవచ్చు, లేకపోతే ఆయా సమయాల్లో బైబిల్ దేవుని యొక్క ఉద్దేశాన్ని 7 భాగాలుగా విభజించి ఆయా కాలాల్లో దాన్ని తీసుకొచ్చి ఆ పీరియడ్లో ఎవరైతే ఉంటూ వచ్చినారో ఆ విషయాల్ని ధ్యానించుకునే దాని కొరకై ఈ బైబిల్ మనకు చెప్పేది 7 డిస్పెన్సేషన్స్. అందులో మొట్టమొదటిది ఇవాళ మనం చూస్తాము, ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్. అలాగే 7 కాన్షియన్స్, రెండోది కాన్షియన్స్. మూడోది ద డిస్పెన్సేషన్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్. నాలుగోదిగా మనం చూస్తే ద ప్రామిస్ ఆర్ ఫ్యామిలీ. ఐదోదిగా మనం చూస్తే లా, ద లా. ఆరోదిగా మనం చూస్తే చర్చ్ ఆర్ గ్రేస్. ఏడోదిగా మనం చూసినప్పుడు ది కింగ్డమ్ అనే విషయాలు 7 డిస్పెన్సేషన్స్.
7 డిస్పెన్సేషన్స్లో కూడా 7 రకాలు దేవుడు ఆయా పరిస్థితుల్లో ఎవరెవరిని ఎలాగ వాడుకుంటూ వచ్చాడో ఆ విషయాల్ని ఖచ్చితంగా మనము ఒక్కొక్క డిస్పెన్సేషన్లో దాని గురించి మనము మాట్లాడుకోవటం, దానికి తీసుకుని ముందుకు వెళ్తాం. తర్వాత మనము ఇవల్యూషనరీ థియరీ అనే దాని గురించి కూడా కొంత మాట్లాడుకున్నాం. ఇవల్యూషనరీ థియరీ ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దే రిక్వైర్స్ లింక్స్ బిట్వీన్ యానిమల్ లైఫ్ అండ్ హ్యూమన్ లైఫ్. దే రిక్వైర్స్ లింక్స్ బిట్వీన్ యానిమల్ లైఫ్ అండ్ హ్యూమన్ లైఫ్. అంటే ఒక యానిమల్ నుంచి మనిషి పుట్టాడు అన్న దానికోసం లింక్స్ కావాలని చెప్పేసి ఎవల్యూషనరీ థియరీ చెబుతూ ఉంటుంది. దానికోసం వాళ్ళు చాలాసార్లు చాలా రకాలైనటువంటి స్పెసిమెన్స్ని వాళ్ళు సబ్మిట్ చేశారు, కానీ అది ఖచ్చితంగా అది సూట్ కాలేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకుని కొన్ని బోన్స్ తోటి దాన్ని తీసుకుని ఏదో ఒక ఆకారాన్ని చేసి దాన్ని ప్రయత్నం చేసి సబ్మిట్ చేశారు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అనే దానికన్నా కూడా అసలు అది ఎగ్జిస్టింగ్ అయి ఉంటే కదా, ఎవల్యూషనరీ థియరీ అనేది ఉంటే ఖచ్చితంగా ప్రూవ్ చేయగలుగుతారు. ఎవల్యూషనరీ థియరీ అనేది లేదు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి గ్రహించుకోవాలి. తర్వాత దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి తర్వాత మనకు బైబిల్ చెప్పేది ఏంటంటే లింక్ బిట్వీన్ ద గాడ్ అండ్ మ్యాన్. బైబిల్ చెప్పేది లింక్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్, దేవునికి మనిషినికి మధ్యలో. సో హీ ప్రొడ్యూస్డ్ లింక్. ఎవరు? ఆయన కుమారుడు ద్వారా ఆ లింక్ని ఆయన ఫుల్ఫిల్ చేసినట్టుగా కూడా మనం చూడగలుగుతాం. కనుక అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనకి ఇక్కడ బైబిల్ ప్రకారంగా అక్కడ మిస్సింగ్ లింక్ అనేది లేదు. ఎవల్యూషనరీ థియరీలో మిస్సింగ్ లింక్ అనేది ఉంది. బిట్వీన్ యానిమల్ లైఫ్ అండ్ హ్యూమన్ లైఫ్కి మధ్యలో వాళ్ళు సరైనటువంటి దానిని, ఆ థియరీని ఏమి కూడా వాళ్ళు సబ్మిట్ చేయలేకపోతే వచ్చినారనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. తర్వాత మనము 2 విషయాలు ప్రత్యేకంగా చూసాం. అంటే దేవుడు 3 రకాలైనటువంటి ఆయన క్రియేటివ్ యాక్ట్స్, ఆయన సృష్టి, ఆదికాండంలో క్రియేట్ అనే విషయాన్ని మనం చూసాం. ఆ 3 రకాలైనటువంటి క్రియేషన్స్ ఆయన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాము. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే క్రియేషన్ ఆఫ్ హెవెన్. అంటే క్రియేషన్ ఆఫ్ హెవెన్ అని చెప్పి మనం చూస్తే అది యాక్చువల్గా ఇన్ విచ్ హీబ్రూ భాషలో అదేముందంటే హెవెన్స్ అని ప్లూరల్ నెంబర్గా ఉంటుంది. హెవెన్స్ ద క్రియేషన్ ఆఫ్ హెవెన్ అనేది హీబ్రూ భాషలో హెవెన్స్ అని అది ప్లూరల్ నెంబర్గా ఉంటుంది అనేదాన్ని మనం చూడగలుగుతాం. సో దానికోసమే మనం చూస్తూ వచ్చినాము. మొదటి పరలోకము అనేదాన్ని కూడా మనం చూసాము. ఎక్కడ? ఆదికాండము 1వ అధ్యాయము 8వ వచనములో మొదటి పరలోకము అనేది చూసాము. సెకండ్ హెవెన్ ఆదికాండము 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసాము. తర్వాత 3వ హెవెన్, థర్డ్ హెవెన్ అంటే అది పరదైస్గా 2వ కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తారు. 12వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. ఒక మనిషిని నేను ఎరుగుదును, ఆయన పరదైస్కు వెళ్ళొచ్చాడు. పరదైసు దేవుని నివాసం, అది పౌలు గారి గురించి ఆయన చెబుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. దాని తర్వాత మనం చూసాం ద అదర్ థింగ్స్ గాడ్ క్రియేట్. ఆయన క్రియేట్ చేసినట్లు వేడి మనం చూసినప్పుడు వెలుగును సృష్టించాడు, భూమిని సృష్టించాడు, తర్వాత సముద్రాన్ని, సన్, మూన్ అండ్ స్టార్స్. అలాగా ఆయన 4వ దినాన వాటిని సృష్టించినట్లుగా మనం చూడగలం. దాని తర్వాత మనం చూసాం ఫోర్త్ డే అనేదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఫోర్త్ ఈజ్ యూనివర్సల్ నెంబర్, లేకపోతే వరల్డ్ నెంబర్. ఇట్ స్పీక్స్ అబౌట్ యూనివర్సాలిటీ. అంటే అందరినీ గురించి మాట్లాడేదిగా మనకు ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం దాన్ని చూస్తూ వచ్చినాం. ప్రాముఖ్యంగా మనం అది చూసినప్పుడు ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనంలోనే మనం చూస్తాం ఆ నది 4 పాయలుగా చీలుతుంది. తర్వాత మనం అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం పేతురు గారికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయనకి సంబంధించినటువంటి విషయాల్ని, చతుష్పాద జంతువుల్ని తినకూడదనే విషయంలో దేవుడు నాకు ఆయన దర్శనం ద్వారా నాకు ఇచ్చాడు, కనుక అంటరాంది ఏదీ లేదనే విషయాన్ని కూడా 4 చెంగులు పట్టుకున్నటువంటి దానిలో పడినటువంటి ఆ జంతువుల్ని తినకూడదనే విషయం గురించి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి దర్శనాన్ని జ్ఞాపకం చేసినట్లుగా మనం చూసినాం. దాని గురించి కూడా కొంత మాట్లాడుకున్నాం. అయితే దాని తర్వాత 4 అని మనం చూసుకున్నప్పుడు 4 గాస్పల్స్,
4 గాస్పుల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ 4 గాస్పుల్స్లో 3 గాస్పుల్స్ మనం చూస్తే ఒక దేవుని యొక్క ఆయన 3 గాస్పుల్స్లో కూడా ఆయన మేనిఫెస్టేషన్ ఆయనని ఆ డివైన్ ఫుల్నెస్ను చూపించడం మనం చూడగలం. మత్తయి సువార్తలో, మార్క్ సువార్త, లూకా సువార్తలో మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ ఫుల్నెస్ అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి ఆ సంపూర్ణమైనటువంటి దైవికాన్ని మనం చూడగలుగుతాం. అదే 4వ సువార్త యోహాను సువార్తలోకి మనం వచ్చినప్పుడు 1వ అధ్యాయంలో ఇట్ స్పీక్స్ అబౌట్ యూనివర్స్. ఎలాగో చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టుగా అది అంటే దాన్ని తిరిగి అది మనకేంటంటే యూనివర్సల్గా ఆది యందు వాక్యం ఉండెను. ఒక మాట చూస్తాం, జస్ట్ మనకు అది అర్థం అవటానికి. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం 1 నుంచి 3 చదువుతాము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండగా కలగలేదు. సో ఆయన సృష్టిని గురించి ఆ 2 మాటల్లోనే ఇక్కడ మనము ఆది యందు వాక్యం ఉంది. ఆయన మన జ్ఞాపకం చేసిన కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు, సమస్తం ఆయన మూలముగా కలుగుతూ వచ్చిందనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. కనుక ఇక్కడ మనము అలాగా పోయిన వారం దీనికి గురించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్లుగా మనం చూసుకుంటూ వచ్చాము. ఈ దినాన దేవుడు ఈ ఫస్ట్ డిస్పెన్సేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క దీని విషయాల్ని మనకు చూడటానికి దేవుడు కొంత సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని బట్టి మనం ఏంటంటే ఆ ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి కొంత మనము ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. ఈ డిస్పెన్సేషన్స్, ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్. సో దీన్ని మనం ఇక్కడ ఇది ఎటర్నిటీ, నిత్యత్వం, ఇదంతా కూడా ఇన్నోసెన్స్, అమాయకత్వపు యుగముగా మనం చూస్తాం. సో దీనిని యాక్చువల్గా ఈ టైం ఫ్రేమ్ అనేది అన్నోన్. యాక్చువల్గా దీనికి డిస్క్రిప్షన్ అంటే వివరణ అనేది మనకి ఆదికాండం 1వ అధ్యాయం 3 నుంచి ఆదికాండం 3 నుంచి 13 వరకు ఈ డిస్క్రిప్షన్ దీని గురించి అయినటువంటి వివరణ ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. సో ఆ డిస్క్రిప్షన్ మనం తీసుకున్నప్పుడు ఇది క్రియేషన్ ఆఫ్ మ్యాన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాల్ ఆఫ్ మ్యాన్, ఇక్కడ మనిషి పతనం అయిపోవటం అనే విషయాన్ని మనిషిని దేవుడు సృష్టించిన తర్వాత ఆయన పతనాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఫైనల్గా ఈ డిస్పెన్సేషన్లో ఎక్స్పెల్షన్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ గార్డెన్ నుంచి బయటికి తోలివేయబడతాం అనేది దయచేసి గమనిద్దాము. ప్రతి డిస్పెన్సేషన్లో కూడా ఖచ్చితంగా స్పెషల్ జడ్జిమెంట్ దేవుడు ఇస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రతి డిస్పెన్సేషన్లో ఇక్కడ ఈ డిస్పెన్సేషన్లో దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసిన వారికి ఇచ్చినటువంటి యొక్క ఏదేను తోటలో నుంచి వాళ్ళు బయటికి తోలివేయబడుతూ వచ్చినారు. కనుక ఈ డిస్పెన్సేషన్ అనేది దేవుడు యాక్చువల్గా దీన్ని మనం జ్ఞాపకం చేసుకుందా కంటే అన్బ్రోకెన్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో ఎప్పుడైనా అంటే ఎరతెరిపి లేని లేకపోతే విడదీయలేనటువంటి ఆ సహవాసంతో ఉన్నటువంటి ఆదాములు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే వాళ్ళు పాపం చేయటానికి ఇష్టపడినారో అప్పుడు దే లాస్ట్ దేర్ ఇన్నోసెన్స్. ఎడతెరిపి లేని సహవాసంతో దేవునితో గడుపుతున్నటువంటి ఆదాము ఎప్పుడైతే వారు పాపం చేశారో దే లాస్ట్ దేర్ ఇన్నోసెన్స్, అంటే వారి అమాయకత్వపు యుగము, ఆ కాలం అని చెప్పేసి మనం అంటున్నాం. కనుక ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో దే లాస్ట్ ఆ ఇన్నోసెన్స్. సో దీన్నే మనము ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద ఇన్నోసెన్స్ అని చెప్పేసి మనం అంటూ వస్తున్నాం. కనుక దీని గురించి మనం ఒక 6 భాగాలుగా జస్ట్ మనం చూస్తే ఇందులో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఇద్దరే, అవ్వ, ఆదాము. ఈ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నప్పుడు క్రియేషన్ ఆఫ్ ఆయన ఆ భూమి ఆకాశాలను సృష్టించాడు. అక్కడ నుంచి ఎక్స్పెల్షన్ ఫ్రమ్ ద ఈడెన్ గార్డెన్ నుంచి వాళ్ళని బయటికి పంపేయటం. అంటే
ఆయన సృష్టించిన తర్వాత ఏదైనా తోటలో నుంచి అవ్వ ఆదాముని పంపించేసింది. ఇది కాలపరిమితిగా మనం తీసుకోవచ్చు. అది అంటే అలాగా రెండవదిగా మనం చూసుకుంటాం. సో మూడవదిగా మనం చూసుకున్నట్లయితే కాలపరిమితి వాళ్ళని సృష్టించిన తర్వాత ఏదైనా తోటలోంచి వాళ్ళని పంపించి వేయటం. మూడవదిగా మనం చూసినట్లయితే సో వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి అనేదాన్ని మనం చూస్తే సో దే వర్ బర్డ్ టు గాడ్, అంతే. దేవునికి విధేయత చూపించాలి అనేది వాళ్ళకి అప్పచెప్పిన పని. విధేయత చూపిస్తే మిగతా అక్కడ ఉన్న పనులన్నీ కూడా చేయగలుగుతారు. బట్ వాట్ దే డూ, వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? దే షోడ్ డిజొబీడియన్స్. నాలుగోదిగా అవిధేయత చూపిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. నాలుగోది. ఐదోదిగా మనం చూసినట్లయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఎలాంటి జడ్జిమెంట్కి వాళ్ళు వెళ్ళిపోయినారంటే సో కర్స్కి వెళ్ళిపోయినారు, డెత్కి కూడా వెళ్ళిపోతూ వచ్చినాడు. కర్స్ అండ్ డెత్. నీవు మనతో చేయబడినావు కనుక నువ్వు తిరిగి మన అయిపోదు. 3వ అధ్యాయంలో మనం చూస్తాం 19వ వచనంలో అలాగా. కనుక వాళ్ళు భూమి శపించబడుతూ వచ్చింది. ఇంకా అనేకమైనటువంటి శాపాలు వాళ్ళకి వచ్చినాయి. నువ్వు బ్రతికినంత కాలం కూడా చెమటోర్చి నువ్వు భూమిని సేద్యపరుచుకొని గచ్చ పొదలు, ముళ్ళ పొదలు ఇలాంటి బ్రతుకునే నువ్వు బ్రతకాల్సింది ఉంటుందని చెప్పేసి వాళ్ళు శపించబడుతూ వచ్చారు. తర్వాత ఫిజికల్గా వాళ్ళు ఆ డెత్ని వాళ్ళు చూస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. తర్వాత 6వదిగా చూస్తే దేవుడు ఏంటంటే కృప కలిగినటువంటి దేవుడు మనుషులను విడిచిపెట్టేవాడు కాదు. అందుకోసం హీ షోడ్ హిస్ గ్రేస్, ఆయన కృప చూపించాడు. అది 3వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తాం. ఆయన కృప చూపించి అనదర్ ఛాన్స్, ఇంకొక అవకాశం ఇచ్చాడు. అదేంటంటే ఆయన ఒక ప్రామిస్ వాళ్ళకి ఇచ్చారు. దేని గురించి? ఒక రిడీమర్ మీకోసము వస్తాడు. అది 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలుగుతాం. కనుక ఇక్కడ ఉన్నవాళ్ళు అవ్వ ఆదాము. రెండోదిగా టైం ఫ్రేమ్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళని సృష్టించిన తర్వాత నుంచి ఏదైనా తోటలోంచి బయటికి పంపించేయటం. మూడోదిగా వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే దేవునికి విధేయత కలిగి ఉండాలని చెప్పారు. 4వదిగా వాళ్ళు చేసింది ఏంటంటే అవిధేయత చూపించారు. 5వదిగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క పనిష్మెంట్ లేకపోతే జడ్జిమెంట్ని మనం చూస్తే వాళ్ళు శపించబడుతూ వచ్చారు. భౌతికమైన మరణానికి కూడా లోనవుతూ వచ్చినట్టుగా మనం 6వదిగా చూసినట్లయితే గాడ్ షోస్ గ్రేస్. ఎందుకు గ్రేస్ చూపించాడంటే వాళ్ళకి ఒక ప్రామిస్ చేశారు, మిమ్మల్ని ఆయన విడుదల చేయటానికి ఒక విమోచకుడిని నేను పంపిస్తాను. అది ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలం. కనుక ఇది ఈ డిస్పెన్సేషన్ గురించి అయినటువంటి విషయం అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ డిస్పెన్సేషన్ మనము ఆయన అంటే టైంని బట్టి అది రెండు వారాలు ఉంటుందా 3 వారాలు ఉంటుందో దాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. ఇప్పుడైతే మనం కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఇదంతా కూడా ఇన్నోసెన్స్గా మనం చూస్తాం. ఇన్నోసెన్స్, ద డిస్పెన్సేషన్ ఆఫ్ ది ఇన్నోసెన్స్ ఎందుకు వచ్చిందంటే దేవునితో కలిగి ఉన్నటువంటి ఎడతెరిపి లేని, విడదీయలేని ఆత్మీయమైనటువంటి ఆ ప్రేమతో ఉన్నటువంటి అవ్వ ఆదాము ఎప్పుడైతే పాపం చేశారో దే లాస్ట్ దేర్ ఇన్నోసెన్స్. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో ఈ యొక్క అమాయకత్వం అనే దాన్ని, ఆ క్వాలిటీని కోల్పోయారు. అమాయకత్వం అనే ఆ క్వాలిటీని వాళ్ళు కోల్పోతూ వచ్చినట్లుగా మనం చూడకూడదు. సో దాన్ని బట్టి వాళ్ళకి సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయో వాటిని కొంత మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళేదాని కొరకు ప్రభు మనకి సహాయం చేయనుగా. కనుక ఇప్పుడు ఏదైతే మనము ఈ డిస్పెన్సేషన్ గురించి మనం చూస్తూ వచ్చినామో సో వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇన్నోసెన్స్ అనే ఆ సెన్సిటివ్ విషయాన్ని కోల్పోతూ వచ్చారో, అమాయకత్వం అనే దాన్ని ఎప్పుడైతే వాళ్ళు కోల్పోతూ వచ్చినారో సో వాళ్ళు దానికి ఏమి పెనాల్టీ చెల్లించారనే కొన్ని విషయాలు, ఆత్మీయంగా స్పిరిచువల్గా అవి మనకు ఎలాగ ఉపయోగపడతాయనే కొన్ని విషయాల్ని మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఏదైతే వాక్యంలో ఏదైతే ఈ డిస్పెన్సేషన్లో మనిషిని దేవుడు సృష్టించిన తర్వాత మనిషి ఎప్పుడైతే తను ఆత్మీయ జీవితం పడిపోతూ వచ్చాడో అక్కడి నుంచి దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఏదైనా తోటలో నుంచి బయటికి నెట్టివేయబడుతూ వచ్చినాడు. దానికి కలిగినటువంటి కారణాలు యాక్చువల్గా ఇదంతా కూడా మనము చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 3 నుంచి ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం వరకు లేకపోతే 19వ వచనం వరకు కూడా మనం ఈ విషయాలు మనకి అక్కడక్కడ కొన్ని మనం చూసుకుంటూ ఉంటే ఆ విషయాలు మనకు తెలుస్తాయి. దీన్ని మనము కొంత స్పిరిచువల్ అప్లికేషన్లోకి మనం తీసుకుందాం.
ఈ విషయాలను కొంత మనం స్పిరిచువల్ అప్లికేషన్లోకి తీసుకున్నప్పుడు చూడండి, ఆదికాండము 4-5 వచనాలు దయచేసి అందరం కలిపి చదువుకుంటాం. ఆదికాండము 4-5 వచనాలు అందరం కలిపి చదువుకుంటాం. అందరం కలిపి చదువుకుందామండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయమున ఉదయమును కలుగగా అది ఒక దినమాయం. అంటే ఇక్కడ ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఇక్కడ సపరేషన్ ఆఫ్ ది లైట్ ఫ్రమ్ డార్క్నెస్, సపరేట్ ఫ్రమ్ ది లైట్ ఫ్రమ్ డార్క్నెస్ అంటే ఈ యొక్క వెలుగుని చీకటి నుంచి వేరుపరిచాడు. సో ఇట్ స్పీక్స్ అబౌట్ ప్రత్యేకత అనే విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు. చూడండి, 1 దెస్సలోనికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, 1 దెస్సలోని 5వ అధ్యాయము 5 నుంచి 8 వరకు దయచేసి అందరం కలిపి చదువుకుంటాం. 1 దెస్సలోనికలు 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 8 వరకు అందరం కలిపండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించు కొందుము. చాలమ్మా. రక్షణ నిరీక్షణను శిరస్త్రాణములను ధరించుకుందాం. కనుక ఈ లైట్, సపరేషన్ ఆఫ్ లైట్ ఫ్రమ్ డార్క్నెస్, ఈ పగటి నుంచి రాత్రిని ఎట్లయితే సపరేట్ చేస్తూ వచ్చాడు ఆయన ఆదికాండం 1-4-5 వచనాల ప్రకారంగా, ఇక్కడ పౌలు గారు కూడా దెస్సలోనికలు రాస్తూ ఆయన ఏం చెబుతున్నారంటే రక్షణ నిరీక్షణను శిరస్త్రాణములను ధరించుకుందాము. రక్షణ ఉండాలా, తర్వాత నిరీక్షణను శిరస్త్రాణం. బహుశా ఇక్కడ అవాదముకు అది ఉన్నట్లయితే ఇది జరిగేది కాదు. ఏదైనా తోటలో నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చేది కాదు. బహుశా ఖచ్చితంగా అది రాదు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేస్తూ వచ్చారో వారికి ఉన్నటువంటి ఆ సెన్సిటివ్నెస్, ఆ టెండర్నెస్, దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసం నుంచి దూరం అయిపోవటానికి, వారికి సిగ్గు కలగటానికి దేవుని సన్నిధిలో వాళ్ళు అంటే అవమానంగా ఫీల్ అవుతూ వచ్చారు, సిగ్గుపడుతూ వచ్చినట్లుగా మనం చూడగా. అందుకోసమే రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందాము. సో దానిని ధరించుకున్నప్పుడు ఖచ్చితంగా మనము పగటి వారమా చీకటి వారమా అనే విషయాలు మనకు అర్థమవుతాయి అనే విషయాన్ని మనకి బాగా తెలుస్తుంది. దయచేసి చూడండి, మనకు బాగా తెలిసిన మాట 2 కొరింథీ 6వ అధ్యాయము 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు ఇదంతా మనకు బాగా తెలిసిందే. చివరిలో 16-18 కలిపి ఉన్నాయి. అందుకోసం ఇక్కడ ఒక చివరి 2 వర్షాలు మాత్రం చదువుకుందామండి. 18 చివర, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. పైన మనకు 14వ వచనం నుంచి అన్నీ మనకు తెలుసు, మనకు అన్ని విషయాలు బాగా తెలుసు. అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అని ఇవన్నీ చెప్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. ఎందుకోసమంట? నేను వారిలో నివసించి సంచరింతును. మనకి సపరేషన్ అనేది లేకపోతే ఆయన మన మధ్యలో సంచరించడు. సపరేషన్ అనేది మన జీవితంలో లేకపోతే ఆయన మన మధ్యలో సంచరించడు, మనతో ఉండడు. ఆయన మన మధ్యలో లేకపోతే మన ఆత్మీయ జీవితం మనం ఎలాగ ముందుకు తీసుకువెళ్ళగలమనే విషయాన్ని అది మనము అర్థం చేసుకుంటూ ఆత్మీయంగా ముందుకెళ్ళాలనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. తిరిగి యోహాను సువార్త 1 యోహాను పత్రిక, క్షమించండి, యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ
8 నుంచి 11 వరకు కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ విషయాల్లో ఇక్కడ అక్కడ చెప్తున్నటువంటి మాటను మనం గమనించిన 8వ వచనం చూడండి దయచేసి. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. చీకటి గతించున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుంది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే అని 11వ వచనంలో ఏం చెప్తున్నాడు? తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు, చీకటి అతని కనులకు గురిడితనము కలుగు చేసిన గనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. ఇక్కడ ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలోనే, మొట్టమొదటి అధ్యాయము 4-5 వచనాల్లోనే చీకటిని పగల్ని వెలుగుని వేరు చేస్తూ వచ్చాడు దేవుడు. ఆయన వేరు చేస్తూ వచ్చిన కారణం ఏంటంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయని. చీకటిని వెలుగుని వేరుపరచకపోతే ఆయన సృష్టిని కొనసాగించలేడు. ఆయన అనుకున్నటువంటి ఆ ప్రణాళిక అది ముందుకు వెళ్ళదు. కనుక ఎప్పుడు చీకటే ఉంటే మనం ఎలా ఉండగలుగుతాం? ఎప్పుడు వెలుగు ఉంటే మనం ఎలా ఉండగలుగుతాం? కనుక చీకటిని వెలుగుని సపరేట్ చేయాలి. కనుక విశ్వాసులకు జోడి అనేది ఉండకూడదు. సో అలాంటి ఆత్మీయమైనటువంటి ఆ ధోరణిలోనికి మనం వెళ్ళకూడదు. అందుకని రక్షణ, నిరీక్షణను, శిరస్త్రాణమును మనము ధరించుకొని ఉండాలి. అది పౌలు గారు ఎంతో ఆలోచించి ఆ విషయాన్ని, వెలుగు సంబంధులు చీకటి సంబంధులు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన చాలా ఖచ్చితంగా ఆ మాటలు రాస్తూ వచ్చారు. ఇక్కడ సహోదర ప్రేమను గురించి ఇంకో మాట ఇక్కడ అంటాడు చూడండి. ఇదే మనం మొదటి యోహానులో మనం చూసినప్పుడు 10వ వచనం చూడండి. 10వ వచనం, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కనులకు గురుడితనము కలుగజేయుచును. అలాగే చాలమ్మ అమ్మమ్మ 9వ వచనం కూడా, వెలుగులోనున్నానని చెప్పుకొనుచు, అందరం కలిపి చూద్దామమ్మా. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. కనుక ఈ విషయాలు చీకటి వెలుగు ఇది సపరేట్ చేయకపోతే ఈ భేదము లేకపోతే దీనిలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాలు విశ్వాసికి అవిశ్వాసికి ఏదైతే ఆ తేడాలు ఉంటాయో ఈ విషయాలు తెలియదు. అందుకోసమే ఆయన ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలోని ఈ విషయాల గురించి అయినటువంటి విషయాలు చాలా ఖచ్చితంగా చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక ఇక్కడ ఏంటంటే చీకటి అతని కనులకు గురుడితనము కలుగజేశాను కనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. అంటే తన తమ్ముడిని ద్వేషించేవాళ్ళు, తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లోనే ఉన్నాడు. కనుక చీకట్లో ఉన్నవాడు వాడు ఎక్కడికి పోతున్నాడో, చీకట్లో నడుచున్నాడు కనుక వాడు ఎక్కడికి పోతున్నాడో వాడికి ఏం తెలియదు. కారణం ఏంటంటే అది చీకటి వాడి కనులకు గురిడితనం కలుగజేస్తుంది. కనుక చీకటికి ఉంటే మనం ఎంత ఇదున్నా సరే ముందుకి అది మనకేం కనిపించదు, ఇక అలా వెళ్తానే ఉంటాం. కనుక అది మన గురిడితనం కలుగజేస్తుందనే విషయాన్ని మన జ్ఞాపకం చేస్తుంటారు. అందుకోసం అనేది ఆయన మనకు చూడండి, అందుకోసమే ఆదికాండంలోనే మనం చూస్తే దేవుడు సూర్యుడిని సృష్టించాడు, చంద్రుడిని సృష్టించాడు, దాని తర్వాత ఆయన స్టార్స్ను కూడా ఆయన సృష్టించాడు. ఇవి సృష్టిలో భాగాలే, అవి సృష్టిలో భాగాలు. కనుక ఆ సృష్టిలో భాగాలు అయిన వాటిని చూడండి, క్రియేటెడ్. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయము కొంచెం మనం అర్థం చేసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అయితే ఇక్కడ మనం గమనించాలి, పోయిన వారం కూడా మనం చూస్తూ వచ్చాం. భూమి ఆకాశాలను సృజించాడు. భూమి ఆకాశాలను సృజించిన తర్వాత అందులో సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను కూడా ఆయన సృష్టించాడు. ఇక్కడ మనం 18వ వచనానికి వచ్చేంత వరకు కూడా, అంటే అంటిల్ 4th డే, ఆ 4వ రోజు వచ్చేంత వరకు కూడా వాటికి వర్క్ అలాట్ చేయలేదండి. భూమి ఆకాశాలను సృష్టించాడు దేవుడు. అయితే 4వ చూడండి 17వ వచనం లేకపోతే 16 నుంచి చదువుదాం. 1వ అధ్యాయం ఆదికాండము 1వ అధ్యాయము 16, 17, 18. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను.
భూమి మీద వెలుగు ఇచ్చుటకు పగటిని, రాత్రి నీరుటకు వెలుగును, చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాను. అది మంచిదని దేవుడు చూచాను. అస్తమయం ఉదయం కలుగగా 4వ దినమాయెను. అంటే దేవుడు మొట్టమొదటి రోజులోనే మనకు తెలుసు, ఈ యొక్క 5వ వచనంలో అస్తమయమును ఉదయం కలుగగా ఒక దినమాయన. అక్కడే సూర్యుడిని, చంద్రుని, ఆకాశాన్ని ఆయన సృష్టించాడు. బట్ 4వ దినము వరకు కూడా వాటికి పని లేదండి. వాటి పని లేదు. అంటే ఆయన సృష్టిని సృష్టిస్తున్నటువంటి ఆ క్రమంలో ఆయన 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 ఎంచుకున్నటువంటి ఆ మార్గంలో కనుక అది దాన్ని మనం ఎలాగున్నామంటే అది పని లేదు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా మనం చూడాలి. కనుక ఎప్పుడైతే 4వ రోజు వచ్చిందో వాటికి ఒక పని చెప్తూ వచ్చాడు. 2 గొప్ప జ్యోతులు ఉన్నాయి. అది సూర్యుడు, ఇంకో జ్యోతి చంద్రుడు, ఇంకోటి స్టార్స్ 3. వాటి మూడిటికి కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే భూమి వెలిగించుటకు పగటిని, రాత్రి నీరుటకు చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడే విషయం ఏంటంటే ఆయన సృష్టించాడు సృష్టిని. దాని తర్వాత మనం ఆయన ఒక వెలుగుని మనం చూస్తాం. గాడ్ ఈజ్ లైట్. దేవుడు ఆయనే లైట్ అయి ఉన్నాడు మన జీవితాల్లో. అయితే అక్కడ జరిగింది ఏంటంటే మనము ఆయన యొక్క సూర్యుడిని సృష్టించాడు, చంద్రుడిని సృష్టించాడు. ఆయన యొక్క ఉద్దేశంలో అది ఉంటూ వచ్చింది కనుక ఆయన త్రూఅవుట్ మనము పాత నిబంధన కాలం అంతట్లో కూడా ఆయన జాడలు కనపడతాయి. మనకి 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఆయన కుమారుడిని ఒక ప్రామిస్ అక్కడ ఇస్తాడు, మీకు రిడీమర్ని పంపిస్తాననే విషయం. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ సృష్టిలో త్రిత్తమైనటువంటి దేవుడు ఎలాగ ఉన్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఏమిటనే విషయాలు మనకు తెలుస్తాయి. 4 అనే దాన్ని మనం ఏంటంటే యూనివర్సల్ వరల్డ్ నెంబర్గా మనం చూస్తున్నప్పుడు 4వ దినానికి వచ్చేసరికి ఆ పెద్ద జ్యోతికి కానీ చిన్న జ్యోతికి కానీ ఆ నక్షత్రాలకి ప్లానటరీ దానికి వాటన్నిటికీ కూడా వెలుగిచ్చాడు. అప్పుడే వెలుగుతున్నాయి. కనుక ఆ ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక చిత్తానుసారంగా ఆయన నడిపించే దాని కొరకు ఆయన ఆ సృష్టికి అప్పుడు కమాండ్ చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక దాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మొట్టమొదటి రోజున సృష్టి అంతా సృష్టించాడు. అయితే వాటికి పని మాత్రము 4వ రోజున ఎందుకు చెప్పాడు అని అంటే 4వది అనేది వరల్డ్ నెంబర్గా మనం చూస్తున్నాం. అది ప్రపంచానికి వరల్డ్ నెంబర్గా మనం చూస్తున్నామంటే యూనివర్సాలిటీ. ఈ సూర్యుడు అనేది ఉంది. ఈ సూర్యుడు ప్రపంచం అంతటికి వెలిగిస్తాడా, లేకపోతే మన యొక్క బండ్లగూడ ఒక ప్రాంతానికి ఇస్తాడా? అంతటికీ ఇస్తాడు కదా. సో అక్కడ పైన మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు అలాంటిది మనమేమి చూడం. కనుక మన జీవితంలో ఆయన సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను ఆయన సృష్టించాడు. అయితే 4th డే వరకు ఆయన వాటికి పని కల్పించలేదు. అంత మాత్రాన ఆయన అక్కడ లేడు అనుకోవడానికి అవకాశమే లేదు. అయితే దాని ఎందుకు అవకాశం లేదంటే త్రూఅవుట్ ది ఓల్డ్ టెస్టమెంట్లో ఆయన యొక్క జాడలు అనేక సార్లు మనకు కనపడతాయి. త్రూఅవుట్ ది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన కాలం అంతట్లో కూడా ఆయన జాడలు మనకి ఖచ్చితంగా కనపడతాయి. ఆ జాడల వల్లనే ఆయన త్రిత్తమైనటువంటి అక్కడ దాకా ఎందుకు మనకి ఇక్కడ చూడండి 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. సో ఆయన అంటే ఇక్కడికి వచ్చేసరికి దేవుడు మనల్ని సృష్టించే దగ్గరికి వచ్చేసరికి 6వ దినం అవుతుంది. ఇక్కడ 4వ దినాన్నే సృష్టికి ఆయన ఒక పని అప్పచెప్పినట్లుగా మనం చూడి 4 అనే దాన్ని మనం ఒక మాటలో చెప్పేది ఏంటంటే యూనివర్సల్ నెంబర్గా చూస్తున్నాం. అంటే యూనివర్స్ మొత్తానికి కూడా వెలిగి ఇవ్వాలి. అందుకే ఆ ఒక ఉద్దేశాన్ని ఆయన కుమారుడిని, అదే మనకు తెలుసు కదా, ఈ సూర్యుడిని మనం ఖచ్చితంగా ద సన్ ఆఫ్ గాడ్గా మనం చూడవచ్చు. అందుకోసం 119వ కీర్తన 105 వచనంలో ఒక మాట ఉంటుంది. 119వ కీర్తన 105వ వచనం, నీవు నా పాదములకు దీపమును వెలుగునై నా త్రోవకు వెలుగునై ఉన్నావు. కనుక ఆయన మనకు అంటే ఈ సూర్యుడు ఖచ్చితంగా ది సన్ ఆఫ్ మ్యాన్గానే మనం చూడగలుగుతాం. కనుక దేవుని యొక్క ఉద్దేశంలో ఆయన చీకటిని పగల్ని ఆయన వేరు చేస్తూ వచ్చినాడు. ఇక్కడ మనం ఏంటంటే ద సపరేషన్ ఆఫ్
ద సపరేషన్ ఆఫ్ లైట్ ఫ్రమ్ డార్క్నెస్ అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఈ యొక్క ఈ యొక్క వెలుగుని చీకటి నుంచి వేరుపరుస్తున్నాడు. ఈ వెలుగుని చీకటి నుంచి వేరుపరుస్తున్నప్పుడు విశ్వాసులమైనటువంటి మనకు కూడా ఆయన చెప్పేది ఏంటంటే మనం కూడా ప్రత్యేకంగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వెలుగు నుంచి చీకటిని వేరు చేస్తూ విశ్వాసుల్ని ఆయన చెప్పేది ఏంటంటే విశ్వాసులు ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. కారణం ఏంటంటే నేను వారిలో నివసించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. సో ఆ విషయాన్ని ఆయన చెబుతూ ఆయన జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఏంటంటే ఆయన యూనివర్స్ మొత్తానికి కూడా 1వ వచనంలోనే ఆయన సృష్టించినప్పుడు 18వ వచనం వెళ్ళేంత వరకు కూడా ఆ పెద్ద లైట్ లేకపోతే పెద్ద జ్యోతికి పని చెప్పలేదు, ఆ 2వ పెద్ద జ్యోతికి చంద్రుడికి పని చెప్పలేదు, ఆ నక్షత్రాలు కూడా లేదు. ఆయన ఎప్పుడైతే 18వ వచనంలో అవి వెలుగు ఇది మంచిదని చూసిన తర్వాత అవి వర్క్ చేయటం ప్రారంభమైనాయి. 4 అనేది ఎందుకోసం అంటున్నామంటే అది సృష్టి మొత్తానికి కూడా వెలుగునివ్వాలి కనుక మనకు తెలుసు. 3వ వచనంలో మనకు తెలుసు ఆయన దేవుడు వెలుగు కమ్మని పలుకనే, దేవుడే వెలుగు. 119వ కీర్తన 105వ వచనం ప్రకారంగా కూడా ఆయన మనకి త్రోవకు వెలుగై ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం అంటే ఆయన ఆది నుంచి ఉన్నవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లుగా కనుక ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు ఈ సృష్టిలో. కనుక 4వ దినాన్ని వీటికి పని ఇవ్వటానికి గల కారణం ఒకటే, ఈ సృష్టి మొత్తానికి, ఈ సృష్టి యూనివర్స్ మొత్తానికి కూడా ఆయన వెలుగు చూపించాలి. ఈ యూనివర్స్ మొత్తానికి కూడా ఆయన వెలుగు చూపించాలనేదే దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూడగలుగుతాం. కనుక మన జీవితంలో ఎప్పుడైనా సరే ఆ సూర్యుడు ద్వారా వచ్చే ఆ కాంతిని మనం చూస్తే, ఎప్పుడైతే సూర్యుడు ఏం చేస్తుంటాడు, ఉదయకాలము ఆ చీకటిని తొలగించుకుంటూ వెళ్ళిపోతుంటాడు, షాడోస్ ఆఫ్ డార్క్నెస్ని తీసివేస్తూ వెళ్తాడు. అది మనకు బాగా తెలుసు కదా. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు జీవితంలో, ఆదికాండం 28 ఒక మాట చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనం. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా తీసుకొని అక్కడ పండుకొనెను. తర్వాత 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయిని తీసుకొని దాని స్తంభంగా నిలిపి దాన్ని కొన మీద నూనె పోసెను. అంటే అక్కడ చీకటిలో ఆయన తలగడి కింద రాళ్ళు పెట్టుకుంటూ వచ్చినాడు. ఆయన జీవితంలో అది చీకటే. ఆ రాత్రి అక్కడ పడుకున్నాడంటే దేవునికి అప్పచెప్పేశాడు ఆయన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని పరిగెత్తా ఉన్నాడు తన మామ లాభాన్ దగ్గరికి. సో అదంతా సౌకర్యంగా మంచిగా ఉండే ప్రాంతం ఏమి కాదు, అడవుల్లో పడి ఎలాగంటే అలా వెళ్ళిపోతారు. ఆ రాత్రి అక్కడ పడుకున్నాడంటే ఆయన దేవుని చేతిలోకి వెళ్ళిపోయినట్టే. సో అది ఆయన జీవితంలో చీకటి. ఒకవేళ చనిపోయినడితే పీడ వదిలిపోయింది అనుకునేవాడు వాళ్ళ సహోదరుడు. కానీ దేవుని ఉద్దేశంలో అది కాదు. ఆయన జీవితంలో 18వ వచనం ఖచ్చితంగా కావాలి. ఆయన జీవితంలో ఖచ్చితంగా 18వ వచనం కావాలి. ఉదయం అవ్వాల్సిందే. తన చీకటి అనే షాడోని, తన అన్న ద్వారా వస్తున్నటువంటి ఏశావు ద్వారా వస్తున్నటువంటి ఆ భయము అనే ఆ షాడోస్ని, చీకటిని తీసివేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ ఆ అన్న అనే భయం ద్వారా వచ్చి ఆ షాడోస్ని కనుక తీయకపోతే, యాకోబే కనుక ఆ రాత్రిని అది చీకటిగా, ఒకవేళ ఆ చీకటితోనే అంతమైపోయినట్లయితే ఖచ్చితంగా మనకి ఆ సంఘాన్ని గురించినటువంటి దర్శనాన్ని మనకి ఎవరు చెప్పగలిగేవాళ్ళని? అక్కడి నుంచే బేతేలు, అక్కడి నుంచే సంఘ దర్శనాన్ని తన దాసులైనటువంటి యాకోబుకి ఇచ్చినట్లుగా మనం చూడగలం. తర్వాత 14-15 సంవత్సరాలు లాబాన్ దగ్గర ఉండి తన కొలువు చేసిన తర్వాత తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ మళ్ళీ నేను తిరిగి అక్కడికి వెళ్తున్నానని చెప్పేసి మరి తన అన్నతో మళ్ళీ ఈ విషయాలన్నీ కూడా మనం చూడగలుగుతాం ఇవన్నీ. సో ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే 1వ వచనంలోనే అంతా సృష్టించిన తర్వాత 4వ వచనం వచ్చే దగ్గరికి 4వ రోజు వరకు కూడా వాటికి పని ఇవ్వకపోవడం కారణం ఏంటంటే అది యూనివర్స్ మొత్తానికి, ప్రపంచం మొత్తానికి అది వెలుగునివ్వాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. అలాగే యాకోబు జీవితంలో కూడా చీకటే, భయమే. ఆ భయంతో ఉన్నటువంటి యాకోబుకి 18వ వచనం ద్వారా తనకేమవుతూ వచ్చిందంటే తెల్లవారినప్పుడు యాకోబు లేచాడు, తన తలగడగా పెట్టుకున్నటువంటి రాళ్ళను తీసుకుని దాని మీదే స్తంభంగా పెట్టాడు. అదే బేతేలు, అది మనకు తెలుసు. కనుక మన జీవితంలో ఖచ్చితంగా చీకటి తర్వాత చీకటి షాడోస్ని తీసివేస్తూ దేవుడు
మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులను కల్పించినవి ఎన్నో ఉంటాయి. దేవుడు ఒకవేళ మన జీవితాన్ని తీసివేయాలనుకుంటే చీకటే అది. ఒకవేళ తీసివేయకుండా ఆయన మనల్ని సజీవంగా ఉంచాడంటే మన జీవితంలో ఆ వెలుగు, చీకటి గురించినటువంటి షాడో, చీకటి గురించినటువంటి భయాలు, చీకటి గురించినటువంటి ఏదైతే షాడోస్ ఉన్నాయో వాటినన్నిటినీ దూరపరుస్తాడు ఆయన వెలుగు ద్వారా. కారణం ఏంటంటే ఆయనే వెలుగై ఉన్నాడు కనుక అందుకోసమే ప్రత్యేకపరుస్తూ వచ్చాడు. 4-5 వచనాలు వెలుగు నుంచి చీకటిని సపరేట్ చేస్తూ వచ్చాడు. వెలుగు నుంచి చీకటిని సపరేట్ చేయకపోతే మనకి డే లేదు, నైట్ లేదు, డే అండ్ నైట్ లేదు, సంవత్సరాలు లేవు, గంటలు లేవు, మనకు దీన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసుకోలేనటువంటి పరిస్థితి. సో అందుకోసం ఆయన సృష్టిని సృష్టించిన తర్వాత 4వ రోజున వాటికి పని చెప్తూ వచ్చాడు. 4 అనే దాన్ని మనం గమనించినట్లయితే యూనివర్సల్గా సంబంధించినటువంటి ఆ విషయాలనే మాట్లాడుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక దేవుడు మన జీవితంలో మనల్ని ఇంతవరకు ఉంచాడంటే యాకోబు వలె మన జీవితాల్లో కూడా ఎన్నో చీకటి రోజులు ఉండొచ్చు, ఎన్నో భయాలతో గడిపినటువంటి దినాలు ఉండొచ్చు, ఎంతో అలాంటి ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల నుంచి దేవుడు తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ రోజున మనం సజీవులమై ఉన్నామంటే ఖచ్చితంగా మన జీవితాల్లో ఉదయాన్ని చూసాం కాబట్టే, ఖచ్చితంగా 18వ వచనాన్ని మనం చూడగలిగినాం కాబట్టే మనము ఈ రోజున సజీవులుగా ఉన్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశంలో ఆయన ఏంటంటే ఈ యొక్క ఆ సూర్యుడిని, చంద్రుణ్ణి, ఈ స్టార్స్, ప్లానెటరీని, వీటన్నిటినీ సృష్టించి ఈ యూనివర్స్ మొత్తాన్ని కూడా మీరు ఏం చేయాలంటే ఈ యూనివర్స్ మొత్తానికి కూడా లైట్ని మీరు ఇవ్వాలి. ఆ మూడింటికి చెప్పినట్టు పని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు లేకపోతే మనకి వెలుగు లేదు. కనుక ఈ మూడింటికి ఆయనకి ఇచ్చినట్టు కమాండ్ ఏంటంటే ఈ యూనివర్స్ మొత్తానికి మనకేంటంటే తెలంగాణ డిస్కంలో లేకపోతే ఇవి రకరకాల మనకి ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ చాలా ఉన్నాయి కదా. సో అలాగనమాట. సో ఈయన ఏం చేస్తూ ఇక్కడ మనకు కొన్ని స్టేట్లు, ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉంటుంది, తర్వాత సెంట్రల్ పవర్ ఉంటుంది, వాళ్ళ కంట్రోల్లో కొంత ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ మన దేవుడు ఏంటంటే యూనివర్స్ మొత్తాన్ని కూడా లైట్ని రెగ్యులేట్ చేయమని చెప్పేసి సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి ఆయన ఆ బాధ్యతను అప్పచెప్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక ఇది ప్రత్యేకంగా సపరేషన్. సూర్యుడి పని సపరేట్, చంద్రుడి పని సపరేట్, నక్షత్రాల పని సపరేట్. ప్రత్యేకంగా లేకపోతే ఏ పని కూడా చేయలేము. కనుక అన్నీ కలిపి పని చేయడానికి లేదు. సూర్యుడు ఏ పని ఎప్పుడు చేయాలో ఆ పని అప్పుడు చేస్తాడు, తర్వాత చంద్రుడు ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాడు, నక్షత్రాలు ఎప్పుడు ఆ వెలుగుని ఇవ్వాలో ఆ వెలుగుని అప్పుడు ఇస్తాయనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరబడతాం. కనుక ఈ సన్ మనం ఇందాక అనుకున్నట్టుగా దాన్ని మనం ఏంటంటే ఆయన కుమారుడుగా పోలిస్తే ఆయన కుమారుడిని మనం ఏమంటామంటే డిస్పెన్సర్ అని మనం అనొచ్చు. డిస్పెన్సర్ అంటే ఏంటంటే ఇంకో మాటలో చెప్పాలంటే డిస్పెన్సర్ అంటే ఏంటంటే పంపిణీ చేసేవాడు. డిస్పెన్సర్ అంటే ఒక లైట్ అనుకుంటే, లేకపోతే ఏదన్నా ఒక ప్రోడక్ట్ అనుకుంటే దానికి డిస్పెన్సర్ అని అంటే ఏంటంటే పంపిణీ చేసేవాడు. ఈ సన్ అంటే అది దేవుడు ఆయన కుమారుడుగా మనం భావించినప్పుడు ఆయన డిస్పెన్సర్ అంటే ఈ వెలుగుని ఆయన ఏం చేసేవాడంటే పంపిణీ చేస్తాడు. ఈ వెలుగుని పంపిణీ చేయటం అంటే ఈ డే లైట్ వచ్చింది లేకపోతే నైట్ లైట్ వచ్చిందని కాదు. యాకోబు జీవితాలు లాంటి పరిస్థితులు కూడా వస్తాయి. స్పిరిచువల్ అప్లికేషన్కి వెళ్ళినప్పుడు యాకోబు జీవితంలో చీకటి వచ్చినట్లుగానే మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా చీకటి అనేది వస్తూ ఉంది. కనుక ఈ డిస్పెన్సర్, కనుక ఈ పంపిణీ చేసేవాడు, ఈ సూర్యుడు అనేవాడు, ఆయన పని ఏంటంటే ఈ పంపిణీ చేయాలి. దేన్ని? వెలుగుని. సో ఆ వెలుగుని పంపిణీ చేయకపోతే ఆబ్వియస్గా మనకు వచ్చేది చీకటే. సో దాన్ని మనం స్పిరిచువల్ అప్లికేషన్గా తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ యాకోబునే తీసుకున్నాం. యాకోబు జీవితంలో ఆ రోజు అక్కడ చీకటి అయిపోయింది, అక్కడ ఉన్నాడు. దాని తర్వాత 18వ వచనంలో ఆయనకి ఉదయం అయిపోతూ వచ్చింది. అలాగే మన ఆత్మీయమైనటువంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా ఈ డిస్పెన్సర్, ఈ పంపిణీ, ఈ వెలుగుని ఆయన మనకి కావాల్సినటువంటి రీతిలో మనకి పంపిణీ చేయడానికి ఆయన కుమారుడుగా మన జీవితాలు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక అక్కడ ఈ లైట్లోనే మనం చూస్తే మూన్ ఇంకొక పెద్ద దీన్ని మనం చూసుకున్నప్పుడు 16వ వచనంలో మనం చూస్తాం పెద్ద జ్యోతి, రెండవ పెద్ద జ్యోతి మూన్, చంద్రుని మనం చూసినప్పుడు
దాన్ని మనం ఏం చూస్తామంటే, చంద్రుడి గురించి మనం మాట్లాడితే రిఫ్లెక్టర్ అని చెప్పేసి, రిఫ్లెక్టర్ ఆఫ్ ద లైట్. అంటే చంద్రుడు రిఫ్లెక్టర్ ఆఫ్ ది లైట్ అని మనం ఎలా చెప్పగలుగుతాం? చంద్రుడు అది ఆ సూర్యునిలోంచి వచ్చినప్పుడు మనకేంటంటే దానికి సంబంధించి కొంత షేడ్ మాత్రమే మనకు రిఫ్లెక్ట్ చేస్తాడు. లేకపోతే చల్లదనం రాదు మనకి, పగల్లాగానే ఉంటుంది, వేడిగానే ఉంటుంది. సో అందుకోసమే ఈ చంద్రుడిని ఏంటంటే రిఫ్లెక్టర్ అని చెప్పేసి మనం ఖచ్చితంగా అనాల్సిందే. రిఫ్లెక్టర్ అంటే దేవుడు వాటి పనిని అప్పచెప్పడానికి, అంటే సూర్యుడికేమో డిస్పెన్సర్ అన్నాడు, ఆయన పంపిణీ చేయాలి టోటల్ లైట్ని. ఆ టోటల్ లైట్లో నుంచి ఈ చంద్రుడు ఏం చేస్తా అంటే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడు నైట్. అందుకోసం అని చెప్పేసి మనకి అది ఆ కొంత వెలుగు ఉంటూ ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత స్టార్స్, ఈ ప్లానెటరీ వ్యవస్థ, ఈ నక్షత్రాలు, వీటన్నిటినీ కూడా డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్పేసి మనం ఖచ్చితంగా అనాల్సింది. డిస్ట్రిబ్యూటర్స్ అంటే దేని డిస్ట్రిబ్యూట్ చేస్తారు? డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ ద లైట్. సో ఈ యొక్క 3 విషయాలు. ఒకటి మనము డిస్పెన్సర్ అంటే వెలుగుని పంపిణీ చేసేవాడు, రిఫ్లెక్టర్ అంటే ఆ వెలుగులో నుంచి కావలసిన దాన్ని కొంత రిఫ్లెక్ట్ చేస్తాడు, మూడోది స్టార్స్గా మనం చూసుకున్నప్పుడు వాటిని డిస్ట్రిబ్యూటర్స్ అని అంటారు. డిస్ట్రిబ్యూటర్స్ అంటే సో మెనీ ఉన్నాయి కనుక, నక్షత్రాలు 1-2 కాదు కదా, చంద్రుడు ఒకటే, సూర్యుడు ఒకళ్ళే కనుక ఇక్కడ నక్షత్రాల దగ్గరికి వచ్చేసరికి డిస్ట్రిబ్యూటర్స్ అని వాటిని పిలుస్తూ వచ్చినట్లుగా మనం, అంటే వాటికి ఆ పని ఇదంతా కూడా దేనిలో నుంచి? ఆ వెలుగులో నుంచే. ఇవి డిస్పెన్సర్, ఆ పంపిణీ ఇచ్చేవాడు ఉన్నాడు, దాంట్లో నుంచి రిఫ్లెక్ట్ చేసేవాడు చంద్రుడు ఉన్నాడు, దాంట్లో నుంచి రిఫ్లెక్ట్ చేయటానికి, రిఫ్లెక్టర్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్టార్స్ ఉన్నాయి. అంటే ఇది ఆయన చిత్తానుసారంగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి యూనివర్స్ అది. ఆ యూనివర్స్ని అలా కన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చినాడు. ఆ యూనివర్స్ని కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత ఆయనకు కావాల్సిన రీతిలో దాన్ని మాడిఫై చేయట్లేదు, దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ దాని పని అప్పచెప్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక వీటన్నిటినీ అయిన తర్వాతే 16-18 వచ్చి ఇది మంచిది అని చూశాడు ఆయన. ఈ మంచిది అని చెప్పి దాన్ని చూస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక మన జీవితంలో కూడా ఖచ్చితంగా ఈ విషయాల్లో మనం అర్థం చేసుకునే వాళ్ళకి ఉండాలి. కనుక డిస్పెన్సర్ అంటే ఆయన సన్, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు, కనుక ఆ వెలుగుల ద్వారా మళ్ళీ మనకు కావాల్సిన దాన్ని ఆ డిస్పెన్సర్ నుంచి తీసుకొచ్చి రిఫ్లెక్ట్ చేయడానికి చంద్రుడిని మనకి ఇచ్చాడు. కనుక పగటి ద్వారా డిస్పెన్సర్ టోటల్ లైట్ అయితే, దాన్ని ఒక రిఫ్లెక్టర్గా చంద్రుడైతే, దానికి డిస్ట్రిబ్యూటర్స్గా స్టార్స్ని ఆయన పెట్టుకుని వాటి పనిని వాటికి నియమించిన తర్వాత ఆయన ఇది మంచిది అని ఆయన చూచాడు. అస్తమయం ఉదయం కలుగగా 4వ దినం ఆయన. కనుక ఆయన ఉద్దేశము ఈ యూనివర్స్లో ఆయన చేయవలసినటువంటి ఆ పనిని ఆయన చేయటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కనుక అది మన జీవితంలో అలాంటి అనుభవం కలిగి మనం కూడా వెళ్ళాలనే ఉద్దేశాన్ని దీన్ని ఎప్పుడైతే మనం ఖచ్చితంగా స్పిరిచువల్ అప్లికేషన్లోనికి మనం చూస్తే, డిస్పెన్సర్ అంటే ఇచ్చేవాడు, మొత్తం వెలుగుని ఇచ్చేవాడు. డిస్పెన్సర్ ఆయన ఆ తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన దేవుడు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే పూర్తి వెలుగుకి, నా త్రోవకు వెలుగు నీవై ఉన్నావు. కనుక వ్యక్తిగతంగా మన పాదాలకి దీపమై ఉన్నాడు. కనుక ఈ యూనివర్స్ మొత్తానికి కూడా లైట్ని ఇచ్చేది ఆయనే. కనుక ఎప్పుడైతే డిస్పెన్సర్ దగ్గర నుంచి మూన్ రిఫ్లెక్టర్ దగ్గరికి వచ్చేసరికి, దాన్ని రిఫ్లెక్టర్గా బైబిల్ పండితులు ఎలా పోలుస్తూ వచ్చారంటే సంఘానికి పోలుస్తూ వచ్చినారు రిఫ్లెక్టర్. ఇది సంఘానికి ఎలాగ పోలుస్తూ వచ్చారు? రిఫ్లెక్టర్ అంటే ఒక విశ్వాసి సంఘానికి అంటకట్టుబడినప్పుడు, ఒక విశ్వాసి తన యొక్క యాత్రా జీవితంలో సంఘంగా ఉన్నప్పుడు, విశ్వాసికి కావాల్సినటువంటి విషయాలు సంఘం చూస్తుంది. కొంతమంది సమూహమే సంఘంగా ఉంటుంది. కనుక ఇక్కడ చంద్రుడికి కొంత పని, సూర్యుడికి కొంత పని, టోటల్గా ఆయన సూర్యుడి ద్వారా వెలుగుని పంపిణీ చేసేవాడు ఆయన అయితే, ఈ రిఫ్లెక్టర్ అంటే ఒక్క సంఘమే, ఈ పెనియల్ సంఘం ఒకటే కాదు కదా రిఫ్లెక్ట్ చేసేది ఆయన వెలుగుని. హెబ్రోన్ ద్వారా దాదాపు 10,000 సంఘాలు ప్రపంచం అంతటా ఉన్నాయి కదా, ఈ సంఘాలన్నీ కూడా రిఫ్లెక్టర్సే కదా. ఇవన్నీ కూడా ఆయన వెలుగును చూపించే కదా. 10,000 మనకు కొంత తెలిసి పెద్దలు చెప్పేదాన్ని బట్టి ఇంకా 10,000 ఉన్నాయో 15,000 ఉన్నాయో, ఇంకా అది ఎంతన్నా కావచ్చు.
సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇదేంటంటే డిస్పెన్సర్ అని సూర్యుడు, ఆయన నుంచి వచ్చే ఆ వెలుగుని, ఆయన ఇచ్చినటువంటి ఆ వెలుగుని ఈ యొక్క ఆ సంఘము ద్వారా రిఫ్లెక్ట్ చేయడానికి దేవుడు ఆ యొక్క వ్యవస్థని ఆత్మీయంగా ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. మూడవదిగా మనం చూస్తే స్టార్స్ని మనం చూసినట్లయితే అది ఇండివిజువల్ విశ్వాస గురించి, బిలీవర్ గురించి, ఒక క్రైస్తవుని గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుతుంది స్టార్స్ అనేవి. ఈ స్టార్స్ యొక్క పని ఏంటి? స్టార్స్ని మనం ఏమనుకున్నాం, ఇవి డిస్ట్రిబ్యూటర్స్. స్టార్స్ పని ఏంటి? డిస్ట్రిబ్యూటర్స్. సూర్యుడికి ఒకటే పని, టోటల్ వెలిగిస్తాడు. చంద్రుడికి ఒకటే పని, రిఫ్లెక్షన్ ఇస్తాడు, పార్ట్లీ లైటింగ్ ఇస్తాడు. ఈ యొక్క స్టార్స్కి పని ఏంటంటే, ఈ స్టార్స్కి ఉన్నటువంటి పని ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాయి. సో అంటే నాకు తెలిసి తెల్లారుజామున 3 గంటలకు లేచినప్పుడు ఒక చుక్క ఉంటుంది, దానివల్ల చాలా వెలుగు వస్తుంటే చెప్తూ ఉంటారు. ఆ వెలుగు చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాగే ఇలాగ వాటికి ఒక్కొక్క స్టార్కి కొంత వెలుగు. అలాగే స్టార్స్ మనం ఎన్నోనే మనం కౌంట్ కూడా చేయలేము వాటిని. సో ఇక్కడ సంఘములో స్టార్స్ అంటే ఇండివిజువల్ క్రైస్తవులు, లేకపోతే విశ్వాసులు, అదే బిలీవర్స్. వీళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్. దేన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలా? ఎక్కడి నుంచి అయితే పంపిణీ వస్తూ ఉందో, ఎక్కడి నుంచి అయితే మెయిన్ సోర్స్ లైట్ వస్తూ ఉందో, ఆ వెలుగుని రిఫ్లెక్ట్ చేస్తున్న దానిలో నుంచి మనం తీసుకుని మనము దాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇండివిజువల్ విశ్వాసి ఎవరంటే దీన్ని మనము ఎందుకోసం అంటే ఎవరి పని ఎవరికి ఇచ్చాడు. సూర్యుడి పని సూర్యుడికి ఇచ్చాడు, టోటల్గా లైట్ తీసుకురావాలని. చంద్రుడి పని చంద్రుడికి ఇచ్చాడు, నువ్వు రిఫ్లెక్ట్ కావాలని. స్టార్స్కి సంబంధించినటువంటి పని స్టార్స్కి ఇచ్చాడు, మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండండి లైట్ని, కొంత మిణుకుమంటూ ఉంటుంది కదా, అది చేయమని. సో దాన్ని మనం తీసుకున్నప్పుడు రిఫ్లెక్టర్స్ అనే సంఘం అయితే, మెయిన్ సోర్స్ ఆఫ్ లైట్ అనేది మన దేవుడైతే, డిస్ట్రిబ్యూటర్స్గా స్టార్స్గా మనం ఉన్నప్పుడు ఆ వెలుగుని మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో జస్ట్ అంటే ఇది అర్థమయ్యే దానికోసమే ఇలాగా దాన్ని ఈ యొక్క డిస్పెన్సేషన్లో ఆయన సృష్టిలో ఉన్నటువంటి ఈ భాగాన్ని మనకు అర్థం చేసే దాని కొరకై ఈ యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. దీనికి సంబంధించి ఒక మాట, అద్భుతమైనటువంటి మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం అండి. దయచేసి అందరం కలిపి చదువుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం అందరం కలిపి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ వెలుగేంటి? నీ విశ్వాసం ప్రకాశింపనీయొచ్చు అనొచ్చు కదా, నీ విశ్వాసాన్ని చూపించవచ్చు అనొచ్చు కదా, నీ భక్తి ఎంతో చూపించ అనొచ్చు కదా, నువ్వెంత భక్తిపరుడో చూపించవచ్చు అనొచ్చు కదా. తండ్రి పరిచర్య చేసేదాని కొరకై మనకు తెలుసు 5, 6, 7 అధ్యాయాలు ఇది కొండ మీద ప్రసంగాలు, ఈ సర్మన్స్. బైబిల్లో ఇలాంటి అద్భుతమైనటువంటి సర్మన్స్ మనం చూడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మనకి వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఆయన ఖచ్చితంగా మనల్ని డిస్ట్రిబ్యూటర్స్గా పెట్టాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని స్టార్స్తో పోలుస్తూ వచ్చాడు. ఆ ప్లానటరీలో మనం కూడా ఉన్నాం. అయితే మన వెలుగు అనేది ప్రకాశింపనీయుడి. ఏంటంట? మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు. సో ఇది ఆత్మీయంగా స్పిరిచువల్ అప్లికేషన్కి వచ్చేటప్పుడు, ఆత్మీయంగా స్పిరిచువల్గా మనకి ఈ విషయాలు మనం పోల్చుకుంటున్నప్పుడు, మన సత్క్రియలను బట్టి చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరిచినట్లు. అంటే ఆయన మహిమపరచబడాలి అని అంటే ఏం చేయాలంట? మనలో ఉన్న వెలుగు ఏం చేయాలా? ప్రకాశింపనీయాలి. చూడండి ఆయన ఉద్దేశం. కనుక ఆయన ఖచ్చితంగా ఆయన సృష్టి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నీ సత్క్రియలు ఎలాగున్నాయి? నీ సత్క్రియలు బాగోపోతే నువ్వు దేవుణ్ణి మహిమపరచలేవు కదా. కనుక భూమి మీద మనుషుల ఎదుట మీ సత్క్రియలను బట్టి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లుగా మీ వెలుగును ప్రకాశించనేది. అది ప్రకాశించాక ఆ అనుభవంలో మనకు లేకపోతే ఖచ్చితంగా మనము ఈ రిఫ్లెక్టర్తో ఉంటాం,
రిఫ్లెక్టర్తో ఉంటాం, సంఘంతో ఉంటాం, కానీ స్టార్స్గానే ఉంటాం, డిస్ట్రిబ్యూటర్స్గానే ఉంటాం. కానీ అది ఏమి కొన్ని కొన్ని స్టార్స్ ఉన్నాయి, అది ఏం కనపడం, అసలు ఏమి ఉండవు. దాన్ని మనం ఏదనేది మనం చెప్పలేము. కనుక కొన్ని కొన్నిసార్లు కొన్ని చుక్కలు లెక్క పెట్టమని చిన్నప్పుడు అనేవాళ్ళు. బాగా ఏడుస్తూ ఉంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళి అదిగో 1 2 3 అని చెప్పేసి లెక్క పెడతా ఉండేవాళ్ళు. ఆ లెక్క పెడతా ఉంటే అది ఇటు లెక్క పెట్టే లోపల మళ్ళీ అటు నడిచిపోయినట్టు ఉంటుంది. అది నడిచిపోతే ఏం లేదు, అది ఎన్నోనే మనకు అర్థం కాదు, అదే ఉంటుంది, ఎట్లా ఉంటుంది, మనం కౌంట్ చేయలేం దాన్ని. కనుక ప్రకాశించినటువంటి స్టార్స్ చాలా ఉన్నాయి. పరలోకం ముందు ఉన్నటువంటి తండ్రిని మహిమపరచలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సత్క్రియలు చూపించలేనటువంటి వారు చాలామంది ఉన్నారనేది ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కనుక మన జీవితంలో ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను మనకు ఎప్పుడైతే మనం తీసుకెళ్తాం, ఖచ్చితంగా ఆయన రైట్లీ డివైడింగ్ ద వర్డ్, ఆయన వాక్యాన్ని అనుసరించే మాట్లాడుతున్నాడు. మీ వెలుగును ప్రకాశింపనీడి. అందుకోసం మొదటి దశలో కూడా మనం చదువుతూ వచ్చినాం. కనుక మనం ఎట్లాగుంటున్నామో, మన జీవితాలు ఎలాగుంటున్నాయో 5వ అధ్యాయం 5 నుంచి 8 వరకు మనం చూస్తూ వచ్చినాం కదా, మీరు వెలుగు సంబంధులే అనే విషయాన్ని. తర్వాత మొదటి యోహాను 2వ అధ్యాయం 8 నుంచి 11 వరకు కృతజ్ఞని ఇచ్చానంటున్నాడు కదా. తన సహోదరిని ప్రేమించిన వాడు ఎలాగున్నాడంట, చీకటిలో ఉన్నాడు, చీకటిలోనే ఉన్నాడు. ఆ చీకటి తన యొక్క కనులకు, అది ఆ కనులకు గురుడితనాన్ని కలుగు చేస్తాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు మనం. యోహాను గారు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి త్యాగాన్ని చూసిన తర్వాత ఆయన రాస్తూ వచ్చినాడు, చూస్తున్నటువంటి నీ సహోదరుని ప్రేమించలేని వాడివి, చూడనటువంటి దేవుడిని నువ్వేం కనపరచగలుగుతావు? నీకు సత్క్రియలు అనేవి ఉంటే పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయన మహింపరచబడాలనే ఒక ఆలోచన నాకు ఎలాగ వస్తుంది? ఒకవేళ ఆయన మహింపరచాలనే ఆలోచన మనకు లేకపోతే మనలో ఉన్నటువంటి వెలుగు ఎలా ప్రకాశిస్తుంది? మనలో ఉన్నటువంటి వెలుగు ప్రకాశించట్లేదని అంటే మనము ఆ డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్పగలుగుతాం? ఆ పదం వాడుతున్నాం అనేది అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది అనేది ఉద్దేశం కాదు. కానీ ఆయనకు ఉద్దేశం ఏంటంటే రిఫ్లెక్టర్స్, సంఘములో నీవు నేను కూడా స్టార్స్ అయినటువంటి మనము, అంటే డిస్ట్రిబ్యూటర్స్గా ఆయన యొక్క వెలుగుని ఆ డిస్పెన్సర్ ద్వారా, మెయిన్ సోర్స్ ఆఫ్ లైట్ నుంచి దాన్ని మనం కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఆ వెలుగుని ప్రకాశింపచేయలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో అనేక మంది క్రైస్తవులు, అనేక మంది విశ్వాసులు ఈ దినాల్లో ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. వీళ్ళిద్దరికీ దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి ఆదాము అవ్వ చల్లపుట్టు వేళ వచ్చి దేవునితో ఒక కుటుంబంతో గడిపినట్టు గడుపుతూ వాళ్ళు ఎలాంటి అన్యోన్యంగా ఉంటూ వస్తూ వచ్చినారు, ఎలాంటి అన్యోన్యంగా అక్కడ ఏదైనా తోటలో పెంచబడుతూ వచ్చారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఏదైనా తోటలోంచి బయట గెంటి వేయబడతాం, ఏదైనా తోటలో నుంచి గెంటి వేయబడతాం. కనుక ఇలాంటి భయంకరమైనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితులు అపవాది మన జీవితాల్లో తీసుకొస్తాడు. కానీ దేవుడు మన ఖచ్చితంగా చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో అందరం కలిపి చదువుకుంటామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు, చూడండి చాలమ్మా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్, స్టార్స్గా ఉన్నవాళ్ళు లోకానికి వెలుగై ఉన్నారంట. ఈ యొక్క మెయిన్ డిస్పెన్స్ ఏదైతే పంపిణీ వ్యవస్థ ఉందో, మెయిన్ సోర్స్ ఆఫ్ లైట్ ఎవరైతే సూర్యుడు ఉన్నాడో దాన్ని కూడా కాదనుకుని నీకు నాకు నూతన నిబంధనకు వచ్చేసరికి, నూతన నిబంధన ఇశ్రాయేలు అనేటువంటి మనల్ని జ్ఞాపకం చేస్తాను, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే ప్రపంచం అంతా దాదాపు 10,000 సంఘాలు హెబ్రోన్ ద్వారా ఉన్నాయంట. హైదరాబాద్లోనే కాదు, ప్రపంచంలో నలుమూలల. ఆయన వెలుగుని ఈ యొక్క ప్రసరింపజేసేవాళ్ళు కాదా, ఆ రిఫ్లెక్టర్స్ కాదా ఇవన్నీ కూడా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఖచ్చితంగా అంత లోకానికి వెలుగై ఉన్నవాళ్ళు. ఇదివరకు మేము అది చూడండి, ఆ మాట తర్వాత మాట ఏమంటారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండని అర్థం. ఇక లైట్ హౌస్ తెలుసు కదా, మా చిన్నప్పుడు లైట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్లారు. అది చిన్నప్పుడు అంటే హై స్కూల్లో ఎలిమెంటరీ చదివేటప్పుడు ఆ లైట్ హౌస్ దగ్గర తీసుకెళ్తే, అది ఎక్కడ ఏటిమావ దగ్గర, కృష్ణా డిస్టిక్లో, పడవ ప్రయాణం చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అది ఎంతో అద్భుతం. అక్కడ ఆ లైట్ హౌస్ల పైన మెట్లు ఎక్కి తిరగటం, ఆ లైట్ తిరుగుతూ ఉంటుంది, అక్కడ వచ్చే వాటికి ఏదో. సో అంటే
అది ఎన్ని కిలోమీటర్ల వరకు తిరగాలని వాళ్ళు ఉద్దేశించి హైట్ పెడతారో అంతవరకు కనిపిస్తుంది. అది ఆ లైట్ హౌస్ ఆ వెలుగు కనపడకుండా ఉంటుంది అంటారా? లైట్ వేస్తే ఖచ్చితంగా అది నైట్ టైము అది దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. కొండ మీద ఉన్నటువంటి పట్టణం మరుగై ఉంటుంది అంటారా? అంత పెద్ద పెద్ద కట్టడాలు మనకు కనపడవా? ఇప్పుడు రోడ్డు మీద నుంచి చూస్తుంటే మన మందిరం కనపడతలేదా? నువ్వు సత్క్రియలు చేసేవాడు అంటే నీలో నుంచి వెలుగు రాదా? నీలో నుంచి వెలుగు ప్రకాశించదా? కొండ మీద ఉన్నటువంటి పట్టణం మరుగై నేరదు. పరలోకముందున్నటువంటి మీ తండ్రిని మహింపరిచే ఒక అనుభవం ఉంటే మన సత్క్రియల ద్వారా మనలో ఉన్నటువంటి వెలుగుని ప్రకాశించేవారుగా మనం ఉండాలి. ఆ దేవుని యొక్క ఉద్దేశం. కనుక అలాంటి అనుభవం కలిగి ఉండాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక డిస్ట్రిబ్యూటర్స్ అనేటువంటి మనం స్టార్స్ అనేటువంటి మనకిచ్చినటువంటి బాధ్యతలో మనం కూడా మన సత్క్రియల ద్వారా పరలోకముందున్నటువంటి మన తండ్రిని మహింపరిచేదాని కొరకు మనలో ఉన్నటువంటి వెలుగు ప్రకాశింపనీయుడి. మీలో ఉన్నటువంటి వెలుగుని ప్రకాశింపనీయుడి అంటే మనం ఏదో అబ్జెక్ట్ చేస్తున్నాం, వద్దండి లైట్ ఇప్పుడే వద్దు, అప్పుడే కాదండి కొంత ఆగుదాం. ప్రకాశింపనీయుడి అంటే కొంచెం చేయండి బ్రదర్ అని చెప్తుంటారు. అంటే చేయండి అన్నా అనేసి అంటుంటారు. చేయట్లేదు కాబట్టి ప్రకాశింపనీయుడి, చేయండి అన్నా అని చెప్పేసి అడుగుతున్నారు. సో అలాగే దీన్ని ఆధారం చేసుకుంటూనే ఎప్పుడైనా సరే ఎందుకు ప్రకాశించలేకపోతున్నాం, ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ వెలుగుని మనం ఇతరులకు ఎందుకు చూపించలేకపోతున్నాం అనే దాన్ని ఇది వ్యక్తిగా మనకి చెప్తే అది ఒక మాట ఒక దగ్గర నేను చూస్తూ వచ్చినాను. ఈ సెల్ఫ్ సఫిషియెంట్ చర్చ్ మే బికమ్ ఆరోగెంట్ అండ్ ప్రౌడ్ అంట. అంటే సెల్ఫ్ సఫిషియెంట్గా స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి ఈ యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఆరోగెంట్ అంటే దురహంకారము, లేకపోతే దాన్ని ఎలాగైనా అనవచ్చు, లేకపోతే గర్వంతో కలిగింది అయి ఉంటుందంట. దురహంకారము లేకపోతే గర్వం అంటే సెల్ఫ్ సఫిషియెంట్. దాన్ని మనకు తెలుసు కదా. చూడండి, ఒక మాట చూసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, ఆమె నన్నువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. 20వ వచనం 20వ వచనం చూద్దాం. ఇదిగో నేను తలుపునొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. కనుక మనం ఇందాక ఏ సెల్ఫ్ సఫిషియెంట్ చర్చ్ మే బికమ్ ఆరోగెంట్ అండ్ ప్రౌడ్. అక్కడ అలాంటి దగ్గర నుంచి అంట దేవుడు వెళ్ళిపోతాడంట. అలాంటి సంఘాల దగ్గర నుంచి అక్కడ దేవుని మహిమ ఏమి ఉండదు. ఇక అక్కడి నుంచి దేవుడు వెళ్ళిపోతాడు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ, ప్రౌడ్గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ అక్కడ దేవుడిని కార్యం ఏమి ఉండదు ఇక. కనుక వాళ్ళ దగ్గర నుంచి దేవుడు వెళ్ళిపోయేవాడిగా ఉంటాడంట. కనుక అందుకోసం ఆయన తలుపు దగ్గరే నిలబడ్డాడు. ఆయన లోపలికి రానవట్లేదు. తలుపు వద్ద నిలుచుకుని తలుపు కొడతా ఉన్నాడంట. 20వ వచనం లవోదికయ సంఘాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ మధ్యలో విషయాలన్నీ 16, 15 ఈ వచనాలన్నీ కూడా మనకు బాగా తెలుసు. ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఎంత ప్రౌడ్గా ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు ఎలాగ చెప్పుకుంటున్నారు. కనుక అక్కడ దేవుడు ఖచ్చితంగా ఉండడట. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గర, ప్రౌడ్గా ఉన్న వాళ్ళ దగ్గర దేవుని యొక్క కార్యం జరగదు. అందుకోసమే ఇదిగో నేను తలుపు వద్ద నిలిచుండి తలుపు తట్టుచు. కనుక ఆయన మన జీవితంలో మనకిచ్చినటువంటి విశ్వాస జీవితం ద్వారా, ఆయన మన జీవితంలో ఇచ్చినటువంటి వెలుగు ద్వారా, ఆయన మనకిచ్చినటువంటి రక్షణ ద్వారా పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని మహింపరిచేదాని కొరకు మనలో ఉన్నటువంటి మన సత్క్రియల ద్వారా మనలో ఉన్నటువంటి వెలుగును ప్రకాశింపనివ్వాలి. కారణం ఏంటంటే మనల్ని లోకానికి వెలుగైనా ఉంచుతూ వచ్చాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించుకుంటూ వచ్చాడు. మన కోసం ఆయన త్యాగం చేస్తూ వచ్చాడు. మన కోసం అవమానకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని
ఆయన పొందుతూ వచ్చాడు. ఆ మరణం ద్వారా మనకు విడుదల ఇచ్చాడు. ఆ విడుదల ద్వారా చీకటి నుంచి విడిపించబడి మనం వెలుగులోకి వచ్చాం. మనం చీకటి సంబంధం కాదు, వెలుగు సంబంధమై ఉన్నాం. ఆయన వెలుగును మనం ప్రచురించాలి. మనం ఆరోగ్యంగా ఉండకూడదు, ప్రౌడ్గా ఉండకూడదు. ఒకవేళ అలాగుంటే ఆయన వెలుగు మనలో ఉండదు. అలాంటి ప్లేస్లో ఆయన ఉండటానికి ఇష్టపడేవాడు కదండి. ఒక మాట చూసుకుని మనం ముగించుకుంటాం. పరమగీతములు 5వ అధ్యాయము, పరమగీతములు 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు కొన్ని మాటలు చదువుతాము. పరమగీతములు 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు కొన్ని మాటలు. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేల్కొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది. చాలా, నా తల మంచుకు తడిసింది. సో మంచు అంటే ఖచ్చితంగా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, మన పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. మంచు దాదాపు రాత్రి 11 గంటల నుంచి మంచు పడుతుంది. సో అది మళ్ళీ తెల్లవారుజాము నుంచి అది తిరిగి మంచు కరిగిపోతుంది. మళ్ళీ తెల్లవారుజాము నుంచి మంచు కరిగిపోతుంది. చూడండి, ఇదే అధ్యాయంలో 5వ వచనంలో ఏం రాయబడింది? 5వ వచనంలో 5వ వచనం, నా ప్రియునికి తలుపు తీయ లేచితిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించను. అంటే ఏంటంటే, స్రవించిందంటే జారుతూ ఉంది. గడియల మీద ఆయన తలుపులో చేపెట్టి ఆయన తీసి తలుపు తీయమని చెప్పేసి అడుగుతున్నప్పుడు తీయలేదా, జాలి కలిగి తలుపు తీస్తుంటే ఆ గడియ దగ్గరికి వచ్చి వాటిని ముట్టుకుంటే ఆ స్రవిస్తూ ఉందంట. నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించుచు ఉన్నది, కారుతూ ఉంది. అంటే మంచు కరిగిపోతూ ఉంది. అంటే 11 గంటల నుంచి మంచు పట్టడం ప్రారంభిస్తే తెల్లవారుజామున మాత్రమే అది కరిగిపోతుంది. అంటే 11 గంటలకు వచ్చి నీ ప్రియుడు, నిన్ను ప్రేమించే దేవుడు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి మన హృదయం తలుపు కొడతా ఉంటే తెల్లవారే వరకు మనం తలుపు తీయట్లేదు. తర్వాత తీరికైన తర్వాత మనం తలుపు తీస్తున్న తర్వాత ఆయన అప్పటి వరకు చూసి వెళ్ళిపోయినాడంట. 11 గంటలకు వచ్చిన మనిషి ఎంతసేపు ఉంటాడండి? తెల్లవారులు ఉంటాడా? మన సత్క్రియలు ఏమైపోతున్నాయి? మనం డిస్ట్రిబ్యూట్ చేయవలసినటువంటి వెలుగు, రిఫ్లెక్షన్స్లో నుంచి, సంఘంలో నుంచి మనం తీసుకున్నటువంటి ఆ వెలుగుని మనం ఏమి డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం? మన సత్క్రియల్ని మనుషుల మధ్యలో ఎలాగ చూపించగలుగుతున్నాం? చూపించలేకపోతున్నాం కదా. రాత్రి 11 గంటలకు వచ్చిన వ్యక్తి తెల్లవారుజాము వరకు ఉండి తలుపు కొడితే తలుపు తీల. అందుకోసమే ఆరోగ్యం చర్చ్, లవోదికీయ సంఘం, నేను ధనవంతున్నాను, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, ఎక్కడ కూడా అంటే డౌన్ టు ఎర్త్గా మాట్లాడినటువంటి ఆ మాటలు ఉండవు. అందుకోసమే తలుపు బయట ఉండి తలుపు తడుతూ ఉన్నాడు ఆయన. అలాగే ఈ యొక్క పరమగీతంలో కూడా మనం చూసినప్పుడు 11 గంటలకు రాత్రి వస్తే తెల్లవారుజాము వరకు ప్రియుడు ఉంటే ప్రియుడి కోసం తలుపు తీయటానికి తనకు మనసు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసులు ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆదికాండంలోనే 4-5 వచనాల్లోనే ఆయన చీకటిని వెలుగుని ప్రత్యేకపరిచాడు. చీకటికి ఒక వర్క్ ఇచ్చాడు, వెలుగుకు ఒక వర్క్ ఇచ్చాడు, ఆ ప్లానెటరీకి ఒక వర్క్ ఇచ్చాడు. ఎవరి పని వాళ్ళని చేయమంటూ వచ్చాడు. ఆ మెయిన్ డిస్పెన్సర్ నుంచి, ఆయన పంపిణీ నుంచి, ఆయన వెలుగులో నుంచి సంఘం కొంత తీసుకొని మనల్ని విశ్వాసులుగా మనల్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటే, రిఫ్లెక్ట్ చేయబడినటువంటి మనము సంఘపు వెలుగులో క్రీస్తుతో అంటగట్టిబడిన వ్యక్తిగతంగా మనము డిస్ట్రిబ్యూటర్గా మనం చేయవలసినటువంటి పనిని మనుషుల ఎదుట మన యొక్క సత్క్రియల ద్వారా పరలోకమున తండ్రిని మహింపరచవలసినటువంటి ఆ పనిని మనం చేయలేని కారణాన్ని బట్టి మనలో ఉన్నటువంటి వెలుగు ప్రకాశించట్లేదంట. మనలో ఉన్నటువంటి వెలుగు ప్రకాశించట్లేదు. దాన్ని బట్టి 11 గంటలకు వచ్చినటువంటి మనిషి, 11 గంటల నుంచి తలుపు తడుతున్న వ్యక్తి తెల్లవారుజాము వరకు తలుపు కొట్టి ఆయన తిరిగి వెళ్ళిపోతుంది చూడగలుగుతాం.
దేవునితో అన్యోన్యమైనటువంటి సంబంధం కలిగి దేవునితో కుమారుడు కుమార్తెగా పిలిపించుకుంటూ చల్లపొటి వేళ కూర్చుని మాట్లాడుకుంటూ ఏదైనా తోటలో వాళ్ళుండి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి అవ్వ ఆదాములు ఏదైనా తోటలో నుంచి నెట్టివేయబడటానికి ఏమి కారణమైంది? వాళ్ళకి ఏమైంది? ఆ వెలుగును ప్రకాశించే దాని కొరకు ఏమైంది? వాళ్ళకి ఎందుకు అంత కరస తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకు బాహ్యమైనటువంటి ఫిజికల్ డెత్కి వాళ్ళు బలి కావాల్సి వచ్చింది? నీ మన్నే కనుక తిరిగి మన్నై పొదువు. కనుక దేవుడు మన జీవితంలో మనకిచ్చినటువంటి రక్షణని చాలా సెన్సిటివ్ పార్ట్. ఎప్పుడైతే అన్బ్రోకెన్ ఫెలోషిప్ విత్ గాడ్ అవాదాములు ఏదైనా తోటలో వాళ్ళు దేవునితో అంటే ఎడతెరిపి లేని ఆత్మీయమైనటువంటి సంబంధం కలిగిన అవాదాములు వాళ్ళు ఎప్పుడైతే పాపం చేస్తూ వచ్చారో వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఇన్నోసెన్స్, ఆ అమాయకత్వం పోయింది. దాని తర్వాత ఎన్నో కాన్సిక్వెన్సెస్. కనుక మన జీవితంలో కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణని మనం అందుకు దశలోనికలు రాస్తాయని అన్నాడు, రక్షణ నిరీక్షణ అనే వాటిని శిరస్త్రాణముగా ధరించుకోవాలి. వెలుగుకి చీకటికి ఆ డిఫరెన్స్ని జ్ఞాపకం చేస్తాం. కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం ఉంచుకుందాం, దేవుడు మనల్ని ఏ బాధ్యతలో ఉంచాడు, ఎక్కడ ఉంచాడు, ఎలాగుంచాలని కోరుకున్నాడు, ఎలాంటి పరిస్థితి ద్వారా మనల్ని ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలని మన జీవితాల ద్వారా ప్రకాశించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నేను తలుపు నద్ద నుంచుని తడుచున్నాను అని స్వరం వింటే ఖచ్చితంగా మనము ఆయన మనతో కూడా కలిసి భోజనం చేయడానికి ఇష్టపడేవుగా. ఒకవేళ స్వరం విని కూడా తలుపు తీయలేకపోతే తన ప్రియుడు తిరిగి వెళ్ళిపోయాడంట. ఒకవేళ మన పరిస్థితి గమనించుకుందాం. రిఫ్లెక్టర్స్ అనే సంఘంలో ఉన్నటువంటి మనము, స్టార్స్ అనే డిస్ట్రిబ్యూటర్స్గా పనిచేయవలసిన మనము, మన సత్క్రియల ద్వారా పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి మహిమ తీసుకువచ్చట ద్వారా మన సత్క్రియల ద్వారా మనలో ఉన్న వెలుగుని ప్రకాశింపజేయటం ద్వారా పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు అనే ఒక చిన్న సెన్సిటివ్ పార్ట్ని మనం నష్టపరుచుకుంటే మనలో నుంచి ఆ వెలుగు రాదు. కనుక అటు రీతిలో మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. కనుక ఇన్నోసెన్స్ అనే ఒక సెన్సిటివ్నెస్ని ఎప్పుడైతే కోల్పోవటానికి పాపం వైపు వారు చూశారో, ఎడతెరిపి లేని వారి యొక్క ఆత్మీయంగా ఉన్నటువంటి ఒక బంధము, అన్బ్రోకెన్ ఫెలోషిప్ విత్ గాడ్, అది వారి మధ్యలో బ్రేక్ అవుతూ వచ్చినట్లుగా మనం చూడగలం. అందుకోసమే ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద ఇన్నోసెన్స్గా మనం దీన్ని చూస్తాం. అటు రీతిగా రానున్న దినాల్లో ప్రభు ఆయన ఇచ్చిన తలంపులను బట్టి ఈ యొక్క డిస్పెన్సేషన్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాలు, దానికి సంబంధించిన ఆత్మీయంగా మన స్పిరిచువల్ అప్లికేషన్స్ మనకి ఏదైతే మనకు అవసరమో దాన్ని ఆయన యొక్క వాక్యం ద్వారా రైట్లీ డివైడింగ్ ద వర్డ్, ఆయన వర్డ్ని సరైన రీతిలో విభాగించుకుంటూ ముందుకు వెళ్ళినట్లుగా ప్రభు మనకు సహాయం చేయండి. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనం. మరి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. ప్రభువా, మరి మీరు వెలుగై ఉన్నారు, మీరు కూడా లోకమును ఎంతో ప్రేమించారు. ప్రభువా, మనుషులు ప్రభువా మీ సత్క్రియలను చూసి దేవుని మహింపరిచినట్లు మీ వెలుగు ప్రకాశింపనీయుడిని వాక్యాన్ని బట్టి వందనము చెల్లిస్తున్నాము. నిరీక్షణ కలిగి ప్రభువా, మరి అదే రక్షణ నిరీక్షణ అదేవిధంగా ప్రభు శిరస్త్రాణమును ధరించుకున్న వలనని పౌలు గారు చెప్పినట్టు ప్రభు అవి ధరించుకొని మీకు వరకు జీవించడానికి సహాయపడి వందనమ్మ చెల్లిస్తున్నాం. వెలుగు సంబంధులుగా ఉండమని ప్రభు మీరు కోరిన దాన్ని బట్టి వందనమ్మ చెల్లిస్తున్నాం. మా వెలుగును ఇతరులకు ప్రకాశింప చేయడని మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి వాక్యాన్ని బట్టి ప్రభు వందనమ్మ చెల్లిస్తున్నాం.
మీ వాక్యాన్ని మేము ఘనపరుస్తున్నాం. మీ దాసుని కొరకు ప్రార్థిస్తున్నాం, ఆయన పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం, వందనమ్మ చెల్లిస్తున్నాం. ప్రభు ఇచ్చిన వాక్య భాగాన్ని ప్రభు మేము ఘనపరుస్తున్నాం. ప్రభు వచ్చిన వారు బట్టి వందనం. ప్రభు చిత్తమైతే వచ్చే బైబిల్ స్టడీకి అనేక మంది రావడానికి మీరే సహాయపడండి. ప్రభు మీరు వాక్యంలో చెప్పిన విధముగా మీ వెలుగు సంబంధమే ఈ లోకంలో జీవించడానికి మీరే కృప చూపించమని, మేము వెలిగింపబడి ఇతరులను వెలిగించే జీవితం, ఆత్మీయ జీవితం మీరు మాకు అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు ఈశ్వర కృప, పరిశుద్ధాత్మకులను సహవాసము చేరిన మనకును పరిశుద్ధులందరికీ సదాకాలము తోడుగా ఉండను కాక. ఆమేన్. నడచేదను మెండైన నీ శక్తితో, కృపతో నడచేదను మెండైన నీ శక్తితో, గణపరచగోరీతి నీ నామమును, నీకే మహిమా ఘనత. గణపరచగోరితిని నీ నామమును, నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడి నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడి నీ సేవ చేయుటకై. అందుకే ప్రైజ్ ది లార్డ్.